మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా అటు సోషల్ మీడియాలో కానీ, ఇటు ప్రజల్లో కానీ ఎక్కడ చూసినా సరే ఒకటే పేరు వినిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్. అసలు ఈయన గురించి ఇంత చర్చ ఎందుకు? ఈసారి ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా 100% స్ట్రైక్ రేట్ తగ్గించి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది? మన రాష్ట్రంపై పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ గాని, ఆయన ప్రభావం గాని ఎలా ఉండబోతుంది? ఈ చర్చ అయితే ఎక్కువగా నడుస్తుంది. ఇది కేవలం సినిమా స్టైల్లో ఒక హీరో ఎంట్రీ మాత్రమే కాదు. పాలిటిక్స్ లో పవర్ స్టార్ ఎంట్రీ. మీరు చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు నిజంగా ఆయన ప్రభావం ఉంటుంది రాష్ట్రం మీద. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మార్పు తీసుకురాగలరా అని అంటే పక్కాగా తీసుకొస్తారు. ఎందుకంటే ఈసారి ఆయన పోరాడే విధానమే వేరు. మనకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్లుగా పోరాడుతున్నారు, ఓడిపోతున్నారు, ఎగతాళిని కూడా భరించారు. అయితే ఆయన మాత్రం ఇప్పుడు ఒక పాయింట్ మాత్రం గట్టిగా చెప్పారు. వ్యక్తి ముఖ్యం కాదు, ఈ వ్యవస్థలో మార్పు ముఖ్యం అని. కేవలం తన గెలుపు కోసం మాత్రమే కాకుండా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడడం కోసం తన స్థానాన్ని కూడా తగ్గించుకున్నారు. అయితే ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇది సాధారణంగా చేయడు. ఈ కూటమి గెలుపులో జనసేన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంత ఉందనేది ప్రజలందరికీ క్లియర్ గా తెలుసు. ఆయన గెలుపు పర్సనల్ గెలుపు కాదు, ప్రజలు మార్పు కోసం ఇచ్చిన తీర్పు కేవలం. ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం. ఆయన ఒక డిప్యూటీ సీఎం గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ పోర్ట్ఫోలియోని మాత్రం చాలా కీలకం. పంచాయతీరాజ్ అంటే గ్రామాల అభివృద్ధి అన్న పవన్ కళ్యాణ్ గారు తన దృష్టిని కేంద్రీకరిస్తే స్థానిక సంస్థలకి పూర్తి అధికారాలు అండ్ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ స్వరాజ్యం గురించి ఆయన మాట్లాడింది ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు. తర్వాత పర్యావరణం, ఇది చాలా పెద్ద విషయం. పరిశ్రమల పేరుతో జరిగే కాలుష్యం, ఇసుక అక్రమ రవాణా లాంటి వాటిని కంట్రోల్ చేయడంలో ఆయన ఖచ్చితంగా దూకుడు చూపిస్తారు. ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఈ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఆయన పోరాట స్వభావం ఇప్పుడు అధికార బాధ్యతతో కలిసింది. అంటే అంతకుముందు క్వశ్చన్ ఇచ్చేవాడు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయ్యాడు. అందుకే అధికారంలో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి డెసిజన్ అలాగే మేకింగ్ పవర్స్ ఉన్నాయి. కానీ ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫైల్స్ ని సంప్రదాయం చేయడం మాత్రమే కాదు, ఒక పీపుల్స్ లీడర్ గా ఆయన సొంతంగా ఫీల్డ్ లో ఉండి సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తారు. తన పోరాటంలో చూపించిన చిత్తశుద్ధిని పాలనలో కూడా చూపిస్తే అధికారుల్లో కూడా కొత్త భయం కనిపిస్తుంది. అలాగే వాళ్ళల్లో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. ఇదైతే సిస్టమ్ ను ప్రక్షాళన చేయడంలో చాలా ముఖ్యమైన అంశం. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక డైనమిక్ ఫోర్స్. ప్రజలు తనని నమ్మి అధికారాన్ని అప్పగించిన ఆ వ్యవస్థకు ఒక ప్రతినిధి. ఆయన ఒక్క అడుగు వేస్తే రాష్ట్ర పాలిటిక్స్ పైన అలాగే పరిపాలన పైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆయన రూలింగ్ అంటే కేవలం ఒక మంత్రిగా పనిచేయడం మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ పార్ట్నర్ గా, కూటమిలో ఒక కీలకమైన వ్యక్తిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం అన్నమాట. అయితే దీనిపై మీరేమనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పైన ఏ సమస్యను ముందుగా పరిష్కరించాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.